వ్యూవర్స్ అందరికి నమస్కారములు. మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. 8 సంవత్సరాల తర్వాత జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ఘన విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ని మట్టి కరిపించిన భారత్ జట్టు మూడవసారి టైటిల్ ని ముద్దాడింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే వరుసగా టాస్ ఓడిపోతున్న భారత్ జట్టు వరుస విజయాలతో దూసుకు వచ్చింది. ఆ పరంపరను నిన్న ఫైనల్ మ్యాచ్ లో భారత్ జట్టు కొనసాగించింది. ఇక ముఖ్యంగా న్యూజిలాండ్ టాస్ అయితే గెలిచింది, కానీ అదృష్టం మాత్రం కలిసి రాలేదు. ముఖ్యంగా ఓపెనర్లు శుభారంభం అందించినప్పటికీ కూడా, ఓపెనర్లు కొంచెం అద్భుతమైన స్టార్ట్ ఇచ్చినప్పటికీ కూడా మిడిల్ ఆర్డర్ మొత్తం కూడా కుప్పకూలిపోయింది. ముఖ్యంగా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 57 పరుగులు వచ్చిన తర్వాత మొదటి వికెట్ యంగ్ రూపంలో కోల్పోయింది. కేవలం 15 పరుగులు చేసిన యంగ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ వెంటనే అవుట్ అయ్యారు. రచిన్ రవీంద్ర 37 పరుగులు మాత్రమే చేశాడు. కేన్ విలియమ్సన్ మరొకసారి నిరాశపరిచాడు, కేవలం 11 పరుగులే చేశాడు. ఇక తర్వాత వచ్చిన డానియల్ మిచిల్, గ్రెయిన్ ఫిలిప్స్ ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా లతం విఫలమయ్యాడు. కాబట్టి డానియల్ మిచిల్ 63 పరుగులతో సింగిల్స్ డబుల్స్తో స్కోర్ బోర్డుని కొంచెం పరుగులు పెట్టించే ప్రయత్నం చేసినప్పటికీ అతనికి మరొక ఎండ్ నుంచి అయితే సపోర్ట్ దొరకలేదు. చివరిలో బ్రేస్వెల్ మెరుపు ఇన్నింగ్స్ అయితే ఆడటం జరిగింది. 53 పరుగులతో భారత్ బౌలర్లకు కొంచెం చొక్కాలు చూపించాడు. అయినప్పటికీ కూడా చేయాల్సిందంతా భారత్ స్పిన్నర్లు అంతా కూడా కంప్లీట్ చేశారు. కాబట్టి మొదటి 10 ఓవర్లు న్యూజిలాండ్ వైపుగా బ్యాట్స్మెన్లు కొంచెం అలరించే ప్రయత్నం చేసినప్పటికీ మిగతా 40 ఓవర్లు కూడా భారత్ స్పిన్నర్ల దాటికి న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు అంతా కూడా కుప్పకూలారని మనం చెప్పుకోవచ్చు. కుల్దీప్ యాదవ్ ముఖ్యంగా అద్భుతమైన 2 వికెట్స్, ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కేన్ విలియమ్సన్ వికెట్ కానీ, అలాగే ఇటు రచిన్ రవీంద్ర వికెట్ కానీ, వీళ్ళిద్దరి వికెట్లు తీసి ఫైనల్లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడని మనం చెప్పుకోవచ్చు. ఇక వరుణ్ చక్రవర్తి కూడా 2 వికెట్లు తీశాడు. మంచి అద్భుతమైన బౌలింగ్ రవీంద్ర జడేజా వేశాడని మనం చెప్పుకోవచ్చు. కేవలం 30 పరుగులే ఇచ్చాడు 10 ఓవర్లు వేసి. అలాగే ఇటు వరుణ్ చక్రవర్తి 10 ఓవర్లు వేసి 45 పరుగులు, 2 వికెట్లు తీసుకుని 10 ఓవర్లు వేసి 40 పరుగులతో కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీసుకున్నాడు. కాబట్టి ఓవరాల్ గా షమి అలాగే హార్దిక్ పాండ్యా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. బౌలింగ్ లో స్పిన్నర్లు అందరూ కూడా మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే భారత్ జట్టు బ్యాటింగ్ కి దిగి ఒక అద్భుతమైన సంచలనాత్మకమైన ఓపెనింగ్ స్టార్ట్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ మరొకసారి మెరిశాడని అయితే చెప్పుకోవచ్చు. తనదైన స్టైల్లో తనదైన సత్తా ఏంటో, స్టామినా ఏంటో, ఒక పక్కన 4లు మరొక పక్కన సిక్సర్లతో 7 4లు 3 సిక్సర్లతో 76 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి హిట్ మ్యాన్ ఆడితే ఏ విధంగా ఉంటుంది, హిట్ మ్యాన్ ఫామ్ లోకి వస్తే ఏ విధంగా ఉంటుంది, జట్టు నాయకుడు అనేవాడు జట్టు కష్టాల్లో ఉన్నప్పుడే ఆడాలి అన్నట్లుగా ఆడాడని మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా 4లు 6ర్లతో దుబాయ్ స్టేడియం ని ఒక ఊపు ఊపాడని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ అద్భుతమైన 50+ రన్స్ చేసి 76 పరుగులు చేసి అద్భుతమైన మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడని చెప్పుకోవచ్చు. ఇక శుభమ్ గిల్ అలాగే రోహిత్ శర్మ దాటికి మొదటిసారి దాదాపు 100కు పైగా రన్స్ పార్ట్నర్షిప్ అయితే భారత్ రాబట్టగలిగింది. 105 పరుగుల దగ్గర గిల్ రూపంలో మొదటి వికెట్ అయితే కోల్పోయింది. ఆ తర్వాత కోహ్లీ కూడా 1 పరుగుతో వెనుదిరగటంతో కోహ్లీ ఫ్యాన్స్ తో పాటుగా భారత్ అభిమానులందరూ కూడా నిరాశ పడినప్పటికీ కూడా రోహిత్ శర్మ కొంచెం ఆడటానికి ప్రయత్నం చేసినప్పటికీ 76 పరుగుల దగ్గర అవుట్ అయిపోయాడు. కాబట్టి ఓవరాల్ గా మళ్ళీ భారత్ కష్టాల్లోకి వచ్చిందేమో అనిపించింది, కానీ భారత్ కష్టాల్లోకి రాలేదు. ఎందుకంటే భారత్ బ్యాట్స్మెన్లు ఆచితూచి ఆడటానికి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ అయితే అక్షర్ పటేల్ తో కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పాడు. మిడిల్ ఆర్డర్ లో కొంచెం చాలా చక్కగా బ్యాటింగ్ చేసి అక్షర్ పటేల్ 29, అలాగే ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ 48 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పార్ట్నర్షిప్ భాగస్వామ్యం నెలకొల్పారని మనం చెప్పుకోవచ్చు. శ్రేయస్ అయ్యర్ 48 దగ్గర, అక్షర్ పటేల్ 29 దగ్గర అవుట్ అయిన తర్వాత మళ్ళీ భారత్ కష్టాల్లోకి వచ్చినట్లు అనిపించింది. కేఎల్ రాహుల్ అలాగే ముఖ్యంగా హార్దిక్ పాండ్యా, చివరిలో జడేజా అందరూ కూడా మెరిసి చివరిగా జడేజా రూపంలో చివరి బౌండరీ రూపంలో భారత్ మరొక ఓవర్ మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే న్యూజిలాండ్ కూడా కొంచెం అద్భుతమైన బౌలింగ్ వేసిందని చెప్పుకోవచ్చు. కెప్టెన్ సాంట్నర్ 2 వికెట్లు తీసి తన సత్తా ఏంటో చూపిస్తే, బ్రేస్వెల్ 2 వికెట్లు తీసి మరొకసారి కొంచెం భారత్ ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి ఓవరాల్ గా నిన్న జరిగిన మ్యాచ్ లో స్పిన్నర్లు అద్భుతంగా, ఇండియా అలాగే న్యూజిలాండ్ స్పిన్నర్లు ఇద్దరు అద్భుతంగా రాణించారు.
న్యూజిలాండ్ ఫీల్డింగ్ లో రెచ్చిపోయి బాగా ఫీల్డింగ్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. భారత్ పూర్ ఫీల్డింగ్ పర్ఫార్మెన్స్ అయితే మనకు కనిపించింది. అలాగే ఇండియా బ్యాటింగ్ లో పూర్తిగా కూడా ఆధిపత్యాన్ని చూపించింది. కాబట్టి ఓవరాల్ గా బ్యాటింగ్ లో భారత్ జట్టు ఆధిపత్యం చూపిస్తే ఫీల్డింగ్ లో న్యూజిలాండ్ జట్టు ఆధిపత్యం చూపించింది. బౌలింగ్ లో రెండు జట్ల స్పిన్నర్లు నువ్వా నేను అన్నట్లుగా రాణించారని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే భారత్ జట్టు మొదటిసారి శ్రీలంకపై 2002 సంవత్సరంలో ట్రోఫీని షేర్ చేసుకుంటే 2013లో ధోని నాయకత్వంలో మొదటిసారి ఇండివిజువల్ గా గెలిచింది. అలాగే నిన్న మ్యాచ్ దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో మూడవసారి ముచ్చటగా ట్రోఫీని ముద్దాడింది. అలాగే న్యూజిలాండ్ రెండవసారి గెలవాలి అనుకున్న ఆశలపై భారత్ జట్టు నీళ్లు చల్లింది. కాబట్టి కోట్లాది మంది భారతీయులు ఎదురు చూస్తున్న కప్పుని భారత్ జట్టు అందించింది. అందరూ కూడా బ్యాట్స్మెన్స్ బౌలర్స్ అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి న్యూజిలాండ్ ని మట్టి కరిపించింది. ముందుగా పాకిస్తాన్ ని 2017లో ఓటమికి పగ తీర్చుకుని పాకిస్తాన్ ని పగబట్టి పక్కకు పంపేసింది భారత్ జట్టు. అలాగే కంగారుల్ని 2022 సంవత్సరంలో భారత్ కి జరిగిన అవమానానికి కంగారు పెట్టి నాకౌట్లోనే ఇంటికి పంపేసింది. అలాగే 2019 సెమీఫైనల్ ప్రతీకారం, అలాగే 2000 సంవత్సరంలో భారత్ కి ఫైనల్లో వచ్చిన అనుభవం పరాభవం, అలాగే 2021లో ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ లో వచ్చిన ఫైనల్లో ఓటమి అన్నిటికీ కూడా న్యూజిలాండ్ పై పగను ప్రతీకారాన్ని తీర్చేసుకుందని మనం నిన్న గెలుపుతో చెప్పుకోవచ్చు. కాబట్టి ఓవరాల్ గా దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత్ విజయంతో దేశం మొత్తం కూడా సంబరాలు మిన్నంటాయి. భారత్ అభిమానులందరూ కూడా కోట్లాది మంది రోడ్ల మీదకు వచ్చి తమ హర్షాన్ని అలాగే కేకులు కటింగ్ల రూపంలో భారత్ మాతాకి జై అంటూ నినాదాలు అయితే తెలియచేయడం జరిగింది. కాబట్టి ఓవరాల్ గా నిన్న దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ గెలుపుతో రోహిత్ శర్మ ఖాతాలో మరొక ట్రోఫీ అయితే ఐసీసీ ట్రోఫీ నమోదైంది. ఇప్పటికే 2024 సంవత్సరంలో జరిగిన వరల్డ్ కప్ లో భారత్ విజయం సాధించింది. 9 నెలల్లోనే మరొక ఐసీసీ ట్రోఫీని అయితే భారత్ గెలుచుకుంది. ఇది ఓవరాల్ గా నిన్న జరిగిన కంప్లీట్ మ్యాచ్ రివ్యూ. భారత్ జట్టు రానున్న రోజుల్లో కూడా ఐసీసీ ట్రోఫీలు ఇంకా గెలవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.